సో అందరికీ నమస్కారం. నా పేరు అభినవ్. నేను బసవా అక్యూ అకాడమీ స్టూడెంట్ని. సో ఈరోజు మన సిరీస్ ఆఫ్ క్లాసెస్లో మనం ఈరోజు కలర్ థెరపీ చూస్తున్నాము. దీంట్లో ఎంతమందికి ఆల్రెడీ కలర్ థెరపీ ఐడియా ఉంది? సో ఎంతమందికి ఇది ఫస్ట్ టైం? ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం అని మెసేజ్ పెట్టండి. ఎంతమంది ఇదే మీకు ఫస్ట్ టైం? ఓకే. ఓకే. సో చాలా మందికి కలర్ థెరపీ అనేది ఇది ఫస్ట్ క్లాస్. దీంట్లో చాలా మందికి ఏంటంటే ఆల్రెడీ కలర్ థెరపీ విన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కలర్ థెరపీ ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది కొద్దిగా అవగాహన ఉంది. సో చాలా మంది కొత్త వాళ్ళు ఉండడం వల్ల మనం ఏం చేద్దామంటే బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. సో కలర్ థెరపీ ఏంటిది? రంగులతోని చికిత్స. సో ఈ రంగులతో చికిత్స మనకి ఎట్లా పనిచేస్తుంది? మనకు చాలా థెరపీస్ ఉన్నాయి, అవునా? సో ఈ కలర్ థెరపీ మనకి ఏదైనా సరే, ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే దీన్ని ఎనర్జీ థెరపీస్ అంటాం. ఫ్రీక్వెన్సీ హీలింగ్ కానీ ఎనర్జీ హీలింగ్ అని అంటాం. చూడండి, కలర్ థెరపీ మేక్ యువర్ లైఫ్ జాయ్ఫుల్ విత్ కలర్స్. అంటే కొత్త వాళ్ళకు కొద్దిగా ఆ, అనిపించిన, పాత వాళ్ళకు తెలుసు కలర్ థెరపీతోని మనకి ఎన్ని రిజల్ట్స్. ఒక 200 to 300 మెంబర్స్ కి చూస్తారు. జస్ట్ ఈ కలర్ సీడు ఆరిక్యులర్ ఇవన్నీ కూడా. ఫస్ట్, ఈ కలర్ థెరపీ అంటే ఏంటి? మనకు ఎన్నో, దాంట్లో ఈ కలర్ థెరపీ ఒకటి. దీన్ని మనం థెరపీ అని కూడా అంటాం. ఇది ఏం చేస్తుంది అంటే ఆల్టర్నేట్ హీలింగ్ ప్రాక్టీసెస్ లో మనకు యూజ్ అవుతుంది. కలర్స్ ఎట్లా పనిచేస్తాయి శరీరంలో? మనకేం చెప్తారు అంటే బ్యాలెన్స్ ఈస్ లైఫ్. మీరు ఏదైనా తీసుకోండి, వర్క్ ఏంటిది, ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ కానివ్వండి, ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ బ్యాలెన్స్ కానివ్వండి, లేదా మీరు బ్లడ్ రిపోర్ట్స్ లో ఏది తీసుకున్నా విత్ ఇన్ ద రేంజ్ ఉంటాయి. ఎక్కువ ఉన్న ఇబ్బందే, తక్కువ ఉన్న ఇబ్బందే. సో ఎప్పుడైతే లైఫ్ బ్యాలెన్స్ గా ఉంటుందో అప్పుడు మనం హెల్దీగా ఉంటాం. సో ఈ కలర్స్ కూడా ఏదైతే మనం ఆ బ్యాలెన్స్ ని కోల్పోయామో దాన్ని తిరిగి తీసుకొస్తుంది. మన ఏదైతే వెల్ బీయింగ్ ఉందో ఆ వెల్ బీయింగ్ స్టేట్ లోకి వెళ్తాం. ఇది ఏ ప్రిన్సిపల్స్ మీద వర్కౌట్ అవుతుంది అంటే ప్రతి రంగు కూడా దానికి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఇది పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం కనుక చూస్తే మన మొబైల్ ఫోన్ ఉంది, అది 10 to the power of 10 హెర్ట్స్ ఏదో ఉంటుంది దాని ఫ్రీక్వెన్సీ. కలర్స్ స్టార్టింగ్ వచ్చేసి దాని ఫ్రీక్వెన్సీ 10 to the power of 14, అంటే దానికంటే కూడా దీని ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వన్స్. సో చూడండి ఇంకా ఎంత బెనిఫిట్స్ వస్తాయో దీంతో. సో ఎగ్జాంపుల్ చూస్తే, ఎప్పుడైనా సరే మీరు కొద్దిగా యాంగ్షియస్గా ఉన్నారు, టెన్షన్గా ఉన్నారు, లేకుంటే మైండ్ డిస్టర్బ్గా ఉంది, అప్పుడు మీరు ఎప్పుడైతే ప్రకృతిలోకి వెళ్తారో అప్పుడు ఏం జరుగుతుంది మీకు? మీరు ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ కానీ మైండ్ కామ్ అవ్వడం కానీ గమనించారా ఎప్పుడైనా? ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు లేదా మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు మీరు ఒక పార్క్ కానీ
లేదా ఏదన్నా ఒక ఎక్కువగా ట్రీస్ ఉన్న ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మైండ్ కామ్ డౌన్ అవుతుంది. మూడ్ కూడా ఇమీడియట్ గా చేంజ్ అవుతుంది. ఎందుకని? ఎందుకు అంటే అక్కడ కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది. సో దాన్ని చూడడం ద్వారా ఆటోమేటిక్ గా మైండ్ అనేది మనకు కామ్ డౌన్ అవుతుంది. ఆ, నిర్మల గారు, వి హ్యావ్ ఏ ఇంగ్లీష్ సెషన్ ఆన్ ట్యూస్డే. ఓకే. సో ఆన్ ట్యూస్డే ద సెషన్ ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇది ఈరోజు తెలుగు సెషన్ ఇది. సో ఈ విధంగా ఆ, ఇంకేమవుతుంది అంటే జనరల్ గా మనం కొన్ని చూసినప్పుడు ఆటోమేటిక్ గా మనకు యాంగర్ ట్రిగ్గర్ అవుతుంది. ఏమైనా కొన్ని డార్క్ కానీ కలర్స్ చూసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనకు అగ్రెషన్ ఇది కూడా పెరుగుతుంది. సో అట్లానే మనం చూసినప్పుడే ఇంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు మన బాడీ మీద వేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇది కూడా సార్ రీసెర్చ్ చేసి ఒక 15 years ఆఫ్ సార్ రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ డేటా అనేది మనకి ఇచ్చారు. ఈ కలర్ ఇక్కడ వేసుకుంటే మనకి రిజల్ట్ వస్తుంది అని. ది ఇంపార్టెన్స్ ఆఫ్ కలర్ థెరపీ మన హోలిస్టిక్ హీలింగ్ లో. ఇట్ ఈస్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ హౌ కలర్స్ ఇంపాక్ట్ హ్యూమన్ ఎమోషన్స్, థాట్స్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్. ఇది మనకు ఓన్లీ ఫిజికల్ ఇష్యూసే కాకుండా మన ఎమోషన్స్, థాట్స్, వీటి మీద కూడా ఇవి పనిచేస్తాయి. ఇట్ సెట్స్ ద టోన్ ఫర్ ద బుక్, ఎంఫసైజింగ్ ద రోల్ ఆఫ్ లైట్, వైబ్రేషన్ అండ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ద రిస్టోరింగ్ బ్యాలెన్స్. సో మనకు డిఫరెంట్ వైబ్రేషనల్ థెరపీస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీస్ ఉన్నాయి, ఎనర్జీ థెరపీస్ ఉన్నాయి. సో ఇవి ఏం చేస్తుంది అంటే బాడీలో ఎక్కడైతే మనకు ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ఉందో వీటితోని ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ని కరెక్ట్ చేసేసి మనకు అక్కడ ఇష్యూని సాల్వ్ చేస్తుంది. బేసిక్ గా వాట్ ఆర్ ద కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ కలర్ థెరపీ? ఈచ్ కలర్ ఎమిట్స్ అ స్పెషల్ వైబ్రేషన్ దట్ రిజోనేట్స్ విత్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఎప్పుడైనా ఇది విన్నారా? ఆబ్జెక్ట్స్ విత్ సిమిలర్ ఫ్రీక్వెన్సీ వైబ్రేట్స్. ఎక్కడన్నా విన్నారా ఇది? ప్రపంచంలో ఎక్కడున్నా కానీ టూ ఆబ్జెక్ట్స్ విత్ సిమిలర్ ఫ్రీక్వెన్సీస్, ఇక్కడ ఇది వైబ్రేట్ అయిందంటే అది ఎక్కడున్నా సరే ఆ ఫ్రీక్వెన్సీది అక్కడ వైబ్రేట్ అవుతుంది. సో అట్లానే మన బాడీలో కూడా ఈచ్ ఆర్గన్ హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీ. సో ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టు మనం ఒక ఫ్రీక్వెన్సీ కానీ ఒక కలర్ ఇచ్చినప్పుడు అది రిజోనేట్ అవుతుంది. కలర్స్ కెన్ బి అబ్జర్వ్. ఏ విధంగా పనిచేస్తాయి? స్కిన్, ఐస్, చక్రాస్ అండ్ ద ఎనర్జీ ఫీల్డ్. లైట్ ఎక్స్పోజ్ టు ద డిఫరెంట్ కలర్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మూడ్, ఎమోషన్స్ అండ్ బయోలాజికల్ ప్రాసెస్. ఇంతకు ముందే చూసాం కదా, ఎప్పుడైతే మనం ప్రకృతిలోకి వెళ్తామో అప్పుడు ఏమవుతుంది? మన మూడ్ చేంజ్ అవుతుంది, ఎమోషన్స్ కూడా చేంజ్ అవుతాయి. మన బయోలాజికల్ ప్రాసెస్ లో కూడా ఈ కలర్స్ వల్ల ఎఫెక్ట్ అనేది ఉంది. ఇది మన కలర్ థెరపీలో ఏం చేస్తున్నాం? స్కిన్ మీద వేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి మనకు స్కిన్ ద్వారా కానీ ఐస్ ద్వారా కానీ దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఓకే. దీనికి వెళ్ళే ముందు మనం ఒక చిన్న, అందరూ కలర్స్ ఉన్నాయి కదా, కలర్స్ తీసుకోండి. టేక్ బ్లాక్ కలర్. ఎవరికైతే నడుము నొప్పి ఉందో, బ్యాక్ ప్రాబ్లం, అందరూ ఏం చేయండి అంటే లెఫ్ట్ హ్యాండ్ టుజోక్ రిఫ్లెక్స్ లో ఇక్కడ మనకు స్పైన్ పాయింట్ ఉంటుంది. ఈ మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ మధ్యలో ఇక్కడ ఒక లైన్ పెట్టేసుకోండి. ఓకే. ఈ విధంగా ఇక్కడ ఒక లైన్ పెట్టుకోండి. పక్కన ఈ విధంగా రెండు లైన్లు పెట్టుకోండి. క్లాస్ ఎండ్ అయ్యేటప్పుడు చూద్దాం. ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో వాళ్ళు ఈ బ్లాక్ కలర్ తోని
ఈ విధంగా మిడిల్ రింగ్ ఫింగర్ మధ్యలో ఒక గీత వేసుకోండి. పక్కకు రెండు చిన్న గీతలు వేసుకోండి. దీన్ని మనం కిడ్నీ రిఫ్లెక్స్ అంటాం. జనరల్గా ఏంటి అంటే చాలా వరకు నడుము నొప్పి మనకు కిడ్నీ వల్లే వస్తుంది, యాజ్ పర్ మన టీఎం ప్రకారం. సో అందుకని ఈ విధంగా పెట్టుకోండి. ఓకే. బ్లాక్ కలర్. ఏ బ్యాక్ పెయిన్ ఉన్నా, సయాటికా ప్రాబ్లం ఉన్నా, మీకు లోవర్ బ్యాక్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఈ విధంగా బ్లాక్ కలర్ పెట్టుకోండి. బ్లాక్ కలర్ ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం. ఎందుకంటే ఇవి సిరీస్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి నేను బేసిక్స్ నుంచి వెళ్తున్నాను. హిస్టరీ ఆఫ్ కలర్ థెరపీ. ఈ కలర్ థెరపీ ఇంతకుముందు మనకు పూర్వీకులు ఎట్లా యూస్ చేశారు? ఏన్షియంట్ ఈజిప్ట్ వాళ్ళు యూస్ చేశారు. వాళ్ళు ఎలా యూస్ చేశారంటే, సన్లైట్ ఉంటుంది కదా, జనరల్గా మనం యూస్ చేసే కలర్స్, ఈ విబ్రియా కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సన్లైట్ నుంచి వస్తాయి. ఫిల్టర్డ్ త్రూ కలర్ గ్లాస్ టు హీల్ ద ఇల్నెస్. ఒక కలర్డ్ గ్లాస్ పెట్టేసి దానిలో నుంచి ఏదైతే సన్లైట్ వస్తుందో దాన్ని ఫిల్టర్ చేసి ఆ ఇల్నెస్ ఏదైతే ఉందో దాన్ని హీల్ చేసేవారు. మన ఆయుర్వేదంలో లేకుంటే యోగాలో చక్రాస్, ద ఎనర్జీ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి? మూలాధారం, స్వాదిష్టానం, మణిపురం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రం. ప్రతి చక్రాకి ఒక కలర్ ఉంటుంది, ఒక బీజ మంత్రం ఉంటుంది. నెక్స్ట్ చైనీస్ వాళ్ళు టీసీఎం, ద 5 ఎలిమెంట్ థియరీ కనెక్ట్స్ విత్ కలర్స్ టు ద డిఫరెంట్ ఆర్గన్స్ అండ్ ఎమోషన్స్. ఏదైతే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఉందో దాంట్లో వీళ్ళు ఈ 5 ఎలిమెంట్ థియరీలో ఒక కలర్ ఒక ఆర్గన్ కి వీళ్ళు కనెక్ట్ చేసి మనకు చెప్పారు. గ్రీక్ రోమన్ లో కూడా యూస్ చేశారు. మోడర్న్ సైన్స్ లో మనకు ఎల్ఈడి లైట్ థెరపీ అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడైతే పెయింట్స్ ఉంటాయో, ఒకటి రెడ్ కలర్, మనకు అక్కడ ఏంటి అంటే ఒక రెడ్ కలర్ లైట్ పెడతారు, ఎల్ఈడి లైట్, దాంతో పెయిన్ తగ్గుతుంది. సో ఈ విధంగా మనకు కలర్ థెరపీ అనేది డిఫరెంట్ ఏన్షియంట్ పీపుల్ ఎట్లా యూస్ చేశారు, మోడర్న్ పీపుల్ ఎట్లా యూస్ చేశారు అనేది తెలుసుకున్నాం. ద సైన్స్ బిహైండ్ కలర్ థెరపీ. సరే, ఇప్పుడు మనం ఏదో గుడ్డిగా చేయట్లేదు కదా, దీని వెనుక ఒక సైన్స్ ఉంది. ఏంటది? లైట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. కలర్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ విజిబుల్ రైట్ స్పెక్ట్రమ్ అండ్ ఈచ్ హ్యాస్ అ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ దట్ ఎఫెక్ట్స్ ద హ్యూమన్ బాడీ ఇన్ ఎ యూనిక్ వే. ఇదేంటి అంటే మనకు ఆ, చిన్నప్పుడు సైన్స్ లో చదువుకున్నాం. ఏదైతే సన్లైట్ ఉంటుందో అది పిరమిడ్ పెట్టినప్పుడు, పిరమిడ్ లోంచి వెళ్ళినప్పుడు మనకు విబ్జిఆర్ కలర్స్ వస్తాయి. ఈచ్ కలర్ కి కూడా ఏంటి అంటే ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక వేవ్ లెంత్ ఉంటుంది. ఇది మన బాడీ మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ప్రోటాన్స్ అండ్ సెల్యులార్ ఇంపాక్ట్. లైట్ పార్టికల్స్ that protons interact with the human cells and influence their functions. మనం ముందుగా చెప్పుకున్నట్టు దీన్ని ఏమన్నా మనం ఫ్రీక్వెన్సీ కానీ, వైబ్రేషన్ కానీ, ఎనర్జీ థెరపీగా మాట్లాడుకున్నాం. ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ సెల్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్రీక్వెన్సీ. థింగ్స్ విత్ సిమిలర్ ఫ్రీక్వెన్సీ వైబ్రేట్స్. సో అదే విధంగా వెన్ దేర్ ఇస్ అ ఇంబ్యాలెన్స్ ఇన్ దిస్ ఫ్రీక్వెన్సీ ఇట్ కెన్ లెడ్ టు డిజీజ్, స్ట్రెస్ ఆర్ ఎమోషనల్ డిస్టర్బెన్స్. Frequency therapy uses external energy source to restore balance. ఇక్కడ ఏంటి అంటే మనకు యోగాలో చెప్పారు ఆది వ్యాధి అని. అంటే మనం ఇప్పుడు ఏదైతే సో కాల్డ్ సైకోసోమాటిక్ డిసీజెస్, మన మైండ్లో ఎట్లా అయితే సీడ్ ఫామ్ అవుతుంది, అది మన ఎనర్జీ సిస్టమ్ని ఎట్లా డిస్టర్బ్ చేస్తుంది, సో డిస్టర్బ్ చేసింది మన ఫిజికల్ బాడీలో రోగంలా ఎట్లా మారుతుంది అనేది మనకు క్లియర్గా యోగ సిస్టంలో ఆది వ్యాధి అనే కాన్సెప్ట్లో చెప్తారు. సో అదే విధంగా ఏం చేస్తామంటే ఇక్కడ హ్యూమన్ సెల్స్ ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు మనకు ఎమోషనల్ డిస్టర్బెన్స్ కానీ, డిసీజ్ కానీ వస్తుంది. సో మనం ఏవైతే ఈ కలర్స్ యూస్ చేస్తున్నామో దానికి స్పెసిఫిక్ వేవ్ లెంత్ కానీ, ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే మన ఫిజికల్, ఎమోషనల్, స్పిరిచువల్
స్టేట్స్లో దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో కలర్ థెరపీ వర్క్స్ బై ఎక్స్పోజింగ్ ద బాడీ టు ద వైబ్రేషనల్ ఎనర్జీస్. ఇప్పుడు అర్థమైంది కదా కలర్ థెరపీ ఎట్లా పనిచేస్తుందో. సో ఈ వైబ్రేషనల్ థెరపీ ఇవన్నీ వెళ్ళే ముందు మనం ఏంటంటే కొన్ని పాయింట్స్ చూద్దాం. ఆ? అందరూ వచ్చిన దానికోసమే కదా ప్రోటోకాల్స్, అంతేనా? ఓకే. ఫస్ట్ది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు. ఉమ్, ఇదంతా ఎందుకు సార్, మాకు కలర్స్ ప్రోటోకాల్స్ ఇవ్వండి అయిపోతుంది, అంతేనా? ప్రోటోకాల్స్ ఇస్తాము, కానీ ఎందుకు ఇస్తున్నాం అనేది మనకు తెలియాలి. దాని వెనుకున్న సైన్స్ ఏంటి అనేది మనకు తెలియాలి. సో అందుకోసమని ఇవన్నీ చెప్తున్నాం. ఓకే. సో బ్లాక్ ఫస్ట్ది, దీన్ని మనం నథింగ్నెస్ కి వాడతాం. జీరో, జీరో స్టేట్ కానీ నథింగ్నెస్, అది ఆ స్టేట్ రీచ్ అవ్వడానికి మనం యూస్ చేసేది బ్లాక్. ఈ కలర్ ఐదర్ రీజునువేట్, కానీ అక్కడ ఏదైనా సెల్స్ ని రీజునువేట్ చేయడానికి కానీ, ఇన్ఫ్లమేషన్స్ కి కానీ, ఇన్ఫెక్షన్స్ కి కానీ ఈ కలర్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ త్రీ కండిషన్స్ లో బ్లాక్ కలర్ పనిచేస్తుంది. మనకు జీరో స్టేట్ ఎందుకు కావాలి? ఎప్పుడన్నా సైనోసాయిల్ వేవ్ చూసారా? ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది, ఐడియా ఉంది కదా? ఇప్పుడు ఏంటి అంటే మనం జీరోలో స్టార్ట్ చేసాం. ఓకే. ఏమవుతుంది? కొద్ది కొద్దిగా మనం ఒక డే తీసుకోండి. జీరోలో స్టార్ట్ చేసాం, రెస్ట్ తీసుకున్నాం, మనం జీరో అయిపోయాం. డే మొత్తం వర్క్ చేస్తాం, పైకి వెళ్ళి మొత్తం యాంగ్ మొత్తం ఫుల్ వర్క్ చేస్తే మన యాంగ్ రైజ్ అవుతుంది. మళ్ళీ ఏమవ్వాలి? నైట్ కంప్లీట్ రెస్ట్ తీసుకుంటే, రెస్ట్ ఇన్ ద సెన్స్ మళ్ళీ మనం ఆ జీరో స్టేట్ టచ్ అవుతే నెక్స్ట్ డే మళ్ళీ మనం సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేయగలం. అవునా? అగ్రి? కానీ ఇప్పుడు ఎక్కడ వరకే పైకి వెళ్ళి మొత్తం వర్క్ చేసేసి మనం జీరో స్టేట్ టచ్ అవ్వట్లేదు, కొద్దిగానే కంప్లీట్ రెస్ట్ తీసుకోలేదు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రెస్ట్ తీసుకున్నాం, మళ్ళీ వర్క్ చేసాం, మళ్ళీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ మళ్ళీ వర్క్ చేసాం. అప్పుడు ఏమవుతుంది? రెస్ట్లెస్నెస్ వస్తుంది. మనం ఎంత జీరో స్టేట్ కి టచ్ అవుతే నెక్స్ట్ డే మనం అంత వర్క్ చేయగలం. ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఆ జీరో స్టేట్ ఎవరు టచ్ అవ్వట్లేదు ఈ మధ్యలో, అంటే అంత రిలాక్స్ అవ్వట్లేదు బాడీ. సో నెక్స్ట్ డే మళ్ళీ వర్క్ చేసేసరికి ఫ్యూ డేస్ లో బాడీ రెస్ట్లెస్ అయిపోయి మనకు ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి, హెల్త్ ఇష్యూస్. సరే, ఇప్పుడు మీరు ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేశారు, ఈవినింగ్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయగలరు. లేదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేసి మళ్ళీ నైట్ షిఫ్ట్ కూడా చేస్తే, నైట్ షిఫ్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఒక షిఫ్ట్ చేశారు, మళ్ళీ నైట్ ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? వర్క్ చేయగలరా? సో ఎందుకు అంటే మనం ఆ జీరో స్టేట్ ని టచ్ అవ్వాలి. ఎంత టచ్ అవుతే నెక్స్ట్ డే మనకు అంత ఎనర్జీ అవుతుంది. అది ఎప్పుడవుతుంది? నిద్రలో జరుగుతుంది ఆ రిలాక్సేషన్. కానీ ఈరోజు ప్రాబ్లం ఏంటిది అందరికీ? ఇన్సోమ్నియా. ఎవరికి నిద్ర పట్టదు, ఎవరిని అడిగినా సరే చెప్పేది ఏంటిది? సార్ నిద్ర సరిగ్గా పట్టట్లేదు సార్. నాకు యాక్చువల్గా నేను 9 o'clock వెళ్తాను బెడ్ మీదకి, కానీ పడుకునేసరికి నాకు 1 అవుతుంది. ఎందుకు? ఏం చేస్తాం ఆ టైంలో? ఉమ్, ఆఖరికి ఇన్స్టాగ్రామ్ కూడా మనకు 11 o'clock సైలెంట్ మోడ్లోకి వెళ్తుంది, కానీ మనం మాత్రం దాన్ని సైలెంట్ చేయం. అవునా? ఆ ఎవరికైతే ఇన్సోమ్నియా, నిద్ర సరిగ్గా పట్టట్లేదో, బ్లాక్ కలర్ని మన తంబ్ నేల్ కింద, 2 thumbs కనిపిస్తుందా? ఇట్లా ఒక చిన్న డాట్ పెట్టుకోండి, దీన్ని యాంగ్ బ్రెయిన్ అంటాము. 1 డే వర్క్. అట్లాంటప్పుడు మీకు ఇంకెక్కడో ఇంబ్యాలెన్స్ ఉంది, అది చూసి ఆ కలర్స్ వేయాలి. మీరు ఏంటి అంటే ఇది మీ ఇష్యూ కాదు, ఇంకేదో ఉంది.
సో దాన్ని చూసి మనం చేయాలి, అప్పుడు అది వర్క్ అవుతుంది. ఎందుకు మనం ఎర్లీగా పడుకోవాలి? మీకు ఆర్గన్ క్లాక్ తెలుసు కదా. మనకేంటంటే నైట్ 11 to 3 అనేది మన డీటాక్సిఫికేషన్ టైం. 11 లోపల కనుక మనం డీప్ స్లీప్లో ఉంటే, అంటే మన కంటి మీద ఎటువంటి లైట్ కనుక పడకుంటే, మ్, మన పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ అనే ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది మన బాడీ హెల్త్ కానీ డీటాక్సిఫికేషన్ కానీ అది అవసరం. అదేంటి అంటే కళ్ళ మీద లైట్ పడితే ఆ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అది మనం ఏం చేస్తున్నాం, 12 వరకు 1 వరకు కళ్ళ మీద లైటే పడుతుంది. అది కూడా డేంజరస్ మొబైల్ లైట్. లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుంటాం, ఈ లైట్ ఆన్ చేసి మొబైల్ ఆన్ చేసుకొని ఉంటాం. అది ఇంకా డేంజరస్. అందుకే ఇప్పుడు మన పూర్వీకులకు మనకు తేడా ఏంటి అంటే ఇదే. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సాయంత్రం లోపు తినేవారు, 8 o'clock పడుకుంటే 11 o'clock డీప్ స్లీప్లో ఉండేది, ఎర్లీ మార్నింగ్ 3-3:30కి లేచేవాళ్ళు వాళ్ళు. ఒకటి, అప్పుడున్న వర్క్ స్టైల్ వేరు, ఇప్పుడున్న వర్క్ స్టైల్ వేరు. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనం నైట్ షిఫ్ట్స్ కూడా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని మన హెల్త్ మనం కాపాడుకోవాలి అంటే బెస్ట్ థింగ్ ఏంటి అంటే లివ్ ఇన్ లైన్ విత్ నేచర్. అదే మన సర్కాడియం రిథం అంటాం కదా, బయోలాజికల్ క్లాక్. దాని ప్రకారం కనుక మనం లైఫ్ స్టైల్ కనుక ఉంటే మాక్సిమం మనకు ఎటువంటి ఇష్యూస్ రావు. లేదు, మనం ఏం చేస్తున్నాం, డే ఈజ్ టు వర్క్, నైట్ ఈజ్ టు రెస్ట్. అవునా? కానీ మనం దాన్ని రివర్స్ చేస్తాం. ఏం చేస్తారు చాలా మంది, నైట్ యాక్టివ్గా ఉంటారు, డే మొత్తం రెస్ట్లో ఉంటారు. సో అట్లా కాకుండా మన బాడీ నేచర్కి ఇన్లైన్ చేసి ఆ క్లాక్ ప్రకారం మనం కనుక మన బాడీని ఇన్లైన్ చేసుకోగలిగితే మ్యాక్సిమం హెల్త్ ఇష్యూస్ అనేది తగ్గుతాయి. సో ఫర్ స్లీప్ ఏం చేయాలి, 2 బొటన వేళ్ళ కింద నేల్ కింద ఒక బ్లాక్ డాట్. నెక్స్ట్ మోస్ట్ కామన్ ఏంటి హెల్త్ ఇష్యూ, మోస్ట్ కామన్ థింగ్ గ్యాస్ట్రిక్. అవునా? ఇప్పుడు ఎవరిని చూసినా ఎవరిని అడిగినా ఫస్ట్ కంప్లైంట్ చేసేదే గ్యాస్ట్రిక్. సో ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటుందో దానికి వేరే కలర్స్ కూడా ఉన్నాయి. మనం ఓన్లీ ఈరోజు ఏంటి అంటే మనం బ్లాక్ కలర్ని చూస్తున్నాం. సో బ్లాక్ కలర్ ద్వారా ఎట్లా చేయొచ్చు అనేది మనం చూద్దాం. గ్యాస్ట్రిక్ ఉన్న, ఇండైజెషన్ ఉన్న, ఫస్ట్ దానికి స్కై బ్లూ కూడా వాడతాం, బట్ ఈ రోజు ఏంటి అంటే మనం ఓన్లీ బ్లాక్. ఇది మన స్టమక్ రిఫ్లెక్స్. సో ఈ స్టమక్ రిఫ్లెక్స్ లో మనం ఏం చేస్తున్నాం, బ్లాక్. ఏం చేయాలి, స్టమక్ రిఫ్లెక్స్ లో బ్లాక్ కలర్. ఇది గ్యాస్ట్రిక్ అయినా ఇండైజెషన్ కైనా బాగా పనిచేస్తుంది. లేదు, మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏంటంటే వైరల్ ఫీవర్ నడుస్తుంది. అవునా? ఎక్కడ చూసినా ఎవరింట్లో చూసినా కానీ మోస్ట్ కామన్ ఏంటి అంటే ఎవరిని అడిగినా సార్ వైరల్ ఫీవర్. సో వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఒక, మీకు బాడీ టెంపరేచర్ ఉంది, ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు, ఓన్లీ బాడీ టెంపరేచర్ కనుక ఉంటే మీకు ఈ బ్లాక్ కలర్ ఎట్లా యూస్ చేయాలి అంటే ఆల్ ఫింగర్ టిప్స్. ఏం చేయాలి, ఆల్ ఫింగర్ టిప్స్ లో ఒక డాట్ పెట్టుకోండి. కనిపిస్తుందా ఫింగర్ టిప్స్ లో?
ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోండి. చూడండి, బోత్ హ్యాండ్స్, ఫింగర్ టిప్స్ లో, ఈవెన్ టోస్ లో కూడా యూస్ చేయొచ్చు ఇది. ఇది ఏం చేస్తుంది అంటే టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. చాలా మందికి వైరల్ ఫీవర్లో, ఎందుకంటే నేను అక్కడ క్లినిక్లో ఉన్నాను ఫ్యూ మంత్స్ సార్తోని, ఆ, బెంగళూరులో. చాలా మందికి ఇది చాలా అద్భుతంగా పనిచేసింది. ఇదేంటిది కలర్లే కదా, ఏం జరుగుతుంది అంటే ఒకసారి వేసుకొని చూడండి. అక్కడ డైలీ మనకు 200 to 300 350 మెంబర్స్ కూడా వస్తారు వీకెండ్. రిజల్ట్స్ లేకుంటే అంతమంది అయితే రారు కదా. ఏంటి అంటే బస్వరాజ్ సార్ మన కోసం అతను 15 years ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ కూడా రీసెర్చ్ నాలెడ్జ్ ఇచ్చారు. సో ఏంటంటే మనం అదృష్టవంతులం. మనం ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకుండా మనకు ఆల్రెడీ బుక్ మేడ్ నాలెడ్జ్ వచ్చేసింది. జస్ట్ ఆ ప్రోటోకాల్ చూడడము, మనం ఫాలో అవ్వడం. ఏం చేయాలి ఫీవర్లో? లేదు, ఫీవర్తో పాటు మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి అంటే థ్రోట్ రిఫ్లెక్స్. ఇది మనకు థ్రోట్ రిఫ్లెక్స్. ఇక్కడ బ్లాక్ కలర్ వేసుకోండి. మీకు థ్రోట్ ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ ఏమున్నా ఇక్కడ మన థ్రోట్ రిఫ్లెక్స్ లో బ్లాక్ కలర్ యూస్ చేయండి. మీరు ఏంటంటే వేసుకొని ఇట్లా హ్యాండ్ చూపిస్తే మన కరెక్షన్స్ ఉంటే నేను చెప్తాను. కనిపిస్తుందా థ్రోట్ రిఫ్లెక్స్ లో? అమ్మా ఇంకొంచెం పెద్దగా రావాలమ్మా ఇక్కడ. చూడండి, మీరు పైనకి పెట్టుకుంది చిన్నగా కాదు, మొత్తం పెద్దగా పెట్టండి లైన్. ఎస్ సార్, రైట్. రైట్. ఎందుకంటే వైరల్ ఫీవర్ ఉంది కాబట్టి నేను దీని గురించి చెప్తున్నాను. మీరు ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో ఎవరిని అడిగినా కానీ ఫస్ట్ చెప్పేది వైరల్ ఫీవరే. లేదా ఫీవర్ తగ్గిన తర్వాత కూడా ఆ థైరాయిడ్ గురించి కూడా వేసుకోవచ్చు. ఓన్లీ ఒకవేళ థైరాయిడ్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉంది అంటే మీకు బ్లాక్ కలర్ బాగా పనిచేస్తుంది. థ్రోట్లో ఇన్ఫెక్షన్ ఉంది అంటే మీకు బ్లాక్ బాగా పనిచేస్తుంది. చూడండి, దీంతో నష్టం ఏమీ లేదు. సో ట్రై చేయొచ్చు. ఓకే, నేనేం క్వశ్చన్స్ అడగట్లేదు. సరే, కలర్స్ అయితే వేసుకున్నాము. ఎంతసేపు ఉంచుకోవాలి కలర్స్? అందరూ ఇదే అడుగుతున్నారు తప్ప ఈ క్వశ్చన్స్ ఎవరు అడగట్లేదు. గుడ్ స్టూడెంట్స్. సో జనరల్గా ఏంటంటే మనం 4 to 6 hours ఈ కలర్స్ ఉంచుకోవచ్చు. తర్వాత నీట్గా దీన్ని వైప్ అవుట్ చేసుకోవాలి. మీరు శానిటైజర్ వాడండి, లేకపోతే సోప్ వాడండి, కానీ క్లీన్ నీట్గా చేసుకోవాలి. లేదు అంటే ఒక డార్క్ కలర్ కనుక మీరు క్లీన్ చేస్తే అది లైట్గా మారితే ప్రాపర్టీస్ మారుతాయి. ఎందుకంటే కలర్ మారింది, సో దాని ఎఫెక్ట్ కూడా మారుతుంది. సో అందుకని చెప్పేసి నీట్గా వైప్ అవుట్ చేసుకోండి. ఏ టైంలో వేసుకుంటే బెటర్? నెక్స్ట్ క్వశ్చన్ నేనే అడుగుతున్నాను, మీ క్వశ్చన్స్ కూడా. ఏ టైం బెటర్? ఆఫ్టర్నూన్? ఎప్పుడైనా సరే డే టైం ఈజ్ ద బెస్ట్ టైం. ఎందుకు అంటే మనకు సన్ ఉంటుంది కాబట్టి. సన్లో కలర్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఒకే ఒక కలర్ ఉంది, బ్లాక్ కలర్. అది మీరు డేలో వేసినా నైట్లో వేసినా దాని ఇంపాక్ట్ అట్లానే ఉంటుంది. ఇంకా నైట్లో దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది.
మిగతా అన్ని కలర్స్ కూడా మనం డే టైంలో వేయడం బెటర్. 4 to 6 hours. ఒకవేళ అవ్వలేదు అంటే ఈవినింగ్ టైంలో కూడా వేసుకోవచ్చు. కానీ ఏంటంటే అంతగా ఇంపాక్ట్ ఉండదు దాన్ని. ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే 100% వచ్చే దగ్గర మీకు 50% వస్తుంది రిజల్ట్. మిగతా ఏంటి అంటే బ్లాక్ కలర్ మాత్రం మీరు నైట్ వేసుకున్నా దాని ఇంపాక్ట్ అట్లానే ఉంటుంది. ఇదేం చేయాలి అంటే ఈ డాట్ ఉంది కదా స్లీప్కి, ఇది రాత్రి పూట పడుకునే ముందు ఈ డాట్ పెట్టుకొని పడుకోండి. చాలా మందికి స్లీప్ ఇంప్రూవ్ అయింది, స్లీప్ చాలా బెటర్ అయింది. ఎవరైనా ఉన్నారా ట్రై చేసిన వాళ్ళు దీంట్లో? ఇప్పుడు నేను చెప్పినవి కలర్స్ ఏమన్నా రిజల్ట్ వచ్చిందా? ఉం? ఎవరు చెప్తారు? సార్ ఆంజనేయులు గారు చెప్పండి సార్ మీ ఎక్స్పీరియన్స్. చేశాను సార్ నేను ఇప్పుడు ఒక 3 days బ్యాక్ చేశాను. ఏం చేస్తారు సార్? చాలా ఏం రిజల్ట్ వచ్చింది ఈ బ్లాక్ స్లీప్ కి? స్లీపింగ్ ఎట్లా ఉంది సార్? స్లీప్ బెటర్ అయిందా? డీప్ స్లీప్ సార్. ఓ సూపర్. చూసారా, నేను చెప్పట్లేదు. ఇంకెవరన్నా షేర్ చేసుకుంటారా? అలీ గారు చెప్పండి సార్ మీ టెస్ట్ మీరు. మీరు అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు అలీ గారు. మీరు హ్యాండ్ రేస్ చేయండి, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సార్ సత్య గారు సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు సార్. సార్ నేను ట్రై చేశాను కానీ అంత ఎక్కువ ఎఫెక్ట్ కనపడలేదు సార్. ఏది బ్లాకా? బ్లాక్ సార్. అంతా మీరు ఆల్రెడీ మ్యూట్ ఉన్నారు. బటన్ వేల్ కిందనే వేసుకున్నాను. అయితే మిగతా కలర్స్ కూడా మీకు అవసరం. అదే అదే మరి ఇక్కడ అనేది చూసి మిగతా కలర్స్ వేయాలి. అంటే మీకు ఉమ్. స్టార్టింగ్ ఒక 1 డే 2 డే దీంతో రిజల్ట్ ఉంది అంటే మీకు ఇది సెట్ అయిపోయింది, మిగతా ఎక్కడో ఓకే. ఇంబ్యాలెన్స్ ఉంది, దాన్ని సెట్ చేయాలి. అది ఎలా తెలుస్తుంది సార్ మనకి? అది జనరల్ గా మాట్లాడతాం కదా, ప్రాబ్లం ఇది మళ్ళా అని. ఓకే ఇది సార్. మిగతా సార్ చెప్తున్నారు, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మిగతా కలర్స్ ఈవినింగ్ ఎన్ని గంటల లోపల వేసుకోవచ్చు సార్? డే టైం సన్ ఎఫెక్టివ్ ఉన్నప్పుడు సార్. అంటే సన్ ఉన్నప్పుడు వేస్తే మళ్ళీ 4 hours వేయాలి కదా. అంటే బిఫోర్ అంటే సన్ ఈవినింగ్ సెట్ లోపు కి మీరు 4 వేసుకుంటే hours, బెటర్. ఒకవేళ సన్ సెట్ కి మీకు 4 hours. కుదరలేదు ఈవినింగ్ కూడా వేసుకోండి, మిస్ అవ్వకండి. కానీ ఏంటంటే అంత రిజల్ట్ ఉండదు, కొద్దిగా తక్కువ ఉంటుంది సన్ తక్కువ వెళ్ళిన ఉంది. తర్వాత. మరి మనకి ఆల్టర్నేటివ్ ఏంటి సార్ మరి? సార్ వేసుకోండి సార్, సంథింగ్ ఈజ్ బెటర్. మీకు 100% రాకుండా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. వస్తుంది. కానీ డే టైం అనేది బెస్ట్ రిజల్ట్ కోసం సన్ ఉన్నప్పుడు వేసుకోవాలి. ఓకే. ఓకే సార్. శోభా గారు యా వెరీ గుడ్ ఈవినింగ్ అభినవ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. బ్లాక్ నేను సార్ క్లాస్ తీసుకున్న స్టార్టింగ్ లోనే అప్లై చేశాను. ఇట్ వర్క్డ్ ఎ లాట్ ఫర్ స్లీప్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ పెయిన్ ఆల్సో. నేను బ్యాక్ పెయిన్ కి క్లాస్ లోనే ట్రై చేశాను. ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 5 to 6 minutes లో రిజల్ట్ వచ్చేసింది. ఓహో సూపర్. యా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరన్నా ఇప్పుడు ఇది వేసుకుని బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది వేసుకున్నారా? బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇది వేసుకొని ఏమైనా రిజల్ట్ వచ్చిందా ఇప్పుడు? మీరు వేసుకుంటే మీకు 15-20 minutes లోనే మీకు తేడా తెలుస్తుంది. సార్ సూర్య గారు, వైవి సూర్య గారు. సార్ శాంతయ్య గారు. హలో హలో శాంతయ్య గారు చెప్పండి సార్. సార్ అది ఈ ఈ మధ్యలో మా మిస్సెస్కి అట్లా ఉండే ఇన్సోమియా, ఆమె నిద్ర సరిగా లేకపోవడం వల్ల నేను అవి 2 చేతులకు వేసిన, చాలా సూపర్గా పనిచేసింది సార్. ఓహో సూపర్ సార్. అట్లనే ఇంకా చెస్ట్ కొంచెం దగ్గు సర్ది ఉంటే కూడా దానికి కూడా పెట్టినా, అది చాలా బాగా పనిచేసింది. ఓ సూపర్.
మీరు ఫస్ట్ డే ఈ తెలుగు క్లాసెస్ స్టార్ట్ కాక మునుపు మీరు చెప్పినప్పుడు ఇది నేను బ్యాక్ పెయిన్ కోసం పెట్టిన, అది నాకు నేనే పెట్టుకున్నా కాబట్టి నాకు అది బాగా అనుభవం. మంచిగా ఓ ఒక 15 సూపర్. మినిట్స్ ఫస్ట్ కంటిన్యూస్. మన టీఎం క్లాస్ కంటే ముందు నేను చెప్పాను తెలుగులో. అవును అవును సార్, ఆ రోజు నేను మీరు చెప్పినప్పుడే పెట్టిన కాబట్టి నాకు తొందరగా అర్థమైంది ఆ రోజు అది. ఓ సూపర్ సార్. కంటిన్యూ చేయండి. ఇంకా మనం డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్రోటోకాల్స్ అన్నీ నేర్చుకుంటాము. సార్ సో ఇంకా మీకు బాగా సార్ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సార్ ఓకే సార్ ఓ, ఇది యాక్చువల్లీ ఇప్పుడు బ్లాక్ కలర్ బ్యాక్ పెయిన్ కి వైఫ్ కి పెట్టాను, పెయిన్ ఉంది. ఉమ్. సో ఇట్స్ మీరు పెట్టిన తర్వాత ఇప్పుడే వెళ్ళి అడిగాను ఫీడ్బ్యాక్. ది వాజ్ లిటిల్ రిడక్షన్ ఉంది. ఎంతసేపు అయింది సార్ పెట్టి? పెట్టి ఇప్పుడు మీరు చెప్పినప్పుడు క్లాస్లో బ్లాక్ పెట్టమని చెప్పారు కదా, అంటే ఒక ఇప్పుడు 5-10 20 మినిట్స్ మినిట్స్ అవుతుందా? 15-20 మినిట్స్? 5-10 మినిట్స్ అవుతుందండి పెట్టి. చూడండి, సో 10 మినిట్స్ లో మైల్డ్ కొద్దిగా డిఫరెన్స్ మీకు అయితే తెలియదు. ఉందని చెప్పింది అంతే. డిఫరెన్స్ ఉంది. అది కొద్దిగా సార్ ఇది అది డైలీ వేయండి పెడతాను, అది డైలీ పెట్టుకుంటాను. సార్ ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు ఇందాక మీరు కలర్ చెరిపేటప్పుడు సరిగ్గా చెరపకపోతే హలో చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఆ, ఆ, సార్ అదేంటి ఏమంటే అంటే డౌట్ ఉంది. ఇప్పుడు ఇందాక అన్నారు మీరు కలర్ చెరిపితే కనుక లైట్ కలర్ అయితే ప్రాపర్టీస్ మారుతాయి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారండి, అంటే యాక్చువల్గా ఏమవుతుంది? ఏంటి సార్? ఇప్పుడు కలర్ సరిగ్గా వాయిస్ బ్రేక్ అవుతుంది. చెరపలేదనుకోండి, కలర్ సరిగ్గా చెరపకపోతే, వైప్ ఆఫ్ చేయకపోతే, సో వాట్ ఈస్ ద ఆ, ఇంపాక్ట్? అంటే లైట్ అవుతుంది, కలర్ ప్రాపర్టీస్ మారుతాయి అన్నారు. అంటే ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా అంట, అంటే అవును సార్. మిస్టేక్ ఇప్పుడు ఏమవుతుంది అని. ఇప్పుడు మనం మనం ఏంటిది అంటే, ఇప్పుడు మనకు ఏదన్నా ఒక డార్క్ కలర్ ఉంది. అదే సో అది ఏం జరుగుతుంది, మనం సరిగ్గా వైప్ అవుట్ చేయనప్పుడు అది లైట్ కలర్ గా మారుతుంది. అవునండి. గమనించారా? ఎస్. సో ఏమవుతుందంటే ఆ లైట్ కలర్ ఏదైతే ఉందో దాని ప్రాపర్టీస్ పనిచేస్తాయి అక్కడ. ఓకే ఓకే. మనం వేసిన కలర్ ఒకటి, దాన్ని వాష్ చేసిన తర్వాత అక్కడ వచ్చిన కలర్ ఒకటి. సో అందుకని చెప్పేసి అక్కడ ఏంటంటే ఆ హాఫ్ క్లీనింగ్ లో ఏదైతే లైట్ కలర్ గా మారిందో దాని ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత. అందుకని నీట్ గా వైప్ అవుట్ చేయడం చాలా మంచిది. ఓకే ఓకే. సార్ ఇప్పుడు బ్లాక్ కలర్ ఏంటంటే స్కై రాత్రి బ్లూ పెట్టేసి ఉంది. పడుకుంటాం కదా, ఓకే కదా? బ్లాక్ కలర్ అయితే పడుకోవడం ఓకే. ఓకే సార్, పడుకోవడం బ్లాక్ కలర్ బ్లాక్ ఇస్ ఓకే. ఇబ్బంది లేదు. బ్లాక్ కలర్ మీరు ఎంత చేసినా అది ఏమవుతుంది, కలర్ అయితే మారదుగా. అవును. మీకు కొన్ని కలర్స్ లో ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి కంప్లీట్ గా వైప్ అవుట్ చేయమని చెప్తాను. సార్ ఇంకోటి థ్రోట్ రిఫ్లెక్ట్ పెట్టాను, కోల్డ్ ఉంది, ఇది ఓకేనంటారా నాది? ఇన్ఫెక్షన్ ఉంది అంటే బాగా పనిచేస్తుంది సార్. అది థ్రోట్ పోవట్లేదు, వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ అది పోవట్లేదు. ఉంది సార్. అది వీక్ 10 to 15 days పడుతుంది అందరికి. ఓకే ఓకే ఈ ఓకే. కలర్ వేసుకోండి సార్, మీకు డెఫినెట్ గా ఓకే ఓకే. హెల్ప్ అదే అవుతుంది. డైలీ వేసుకుంటాను ఇంకా అది. డైలీ వేసుకోండి సార్. ఓకే, డే అండ్ నైట్ రెండు వీకెండ్. డే అండ్ నైట్ వేసుకోవచ్చు. ఓకే మల్టిపుల్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు. మనం ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు, ఓకే ఓకే. ఇంకా నర్సరీలోనే ఉన్నాము. ఓకే ఓకే ఏ, మనం మీరు ఏంటిది డిగ్రీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే ఓకే. నో ప్రాబ్లం, జస్ట్ ఓకే ఓకే మీకు కాదు, మీరు ఏంటంటే మనం మల్టిపుల్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఇది చెప్తానండి నేను. సార్ సుబ్రహ్మణ్యం గారు, సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. సుబ్రహ్మణ్యం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీకు అక్కడ స్క్రీన్ మీద వస్తుంది, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. వేసుకున్న తర్వాత వాయు ముద్ర వేస్తే బాగా డీప్ స్లీప్ వస్తుంది. ఒక 5 మినిట్స్. అది మనం నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేద్దామంటే కొన్ని ముద్రాస్ కూడా చూద్దాము, అప్పుడు నేను చెప్తాను ఇది మీకు. కానీ మీ కాంబినేషన్ కరెక్ట్. లాస్ట్ టైం చెప్పినట్టున్నాను కదా, కొన్ని ముద్రాస్ కూడా మీకు ఇంకా బాగా పనిచేస్తాయి. కలర్ వేసుకొని ఖాళీగా ఉండే బదులు ముద్ర వేసుకుంటే ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అది మనం 5 లేటెస్ట్ మినిట్స్ చాలు వాయు ముద్ర. ఎందుకంటే మన ముద్రా క్లాస్ ఎప్పుడైనా అయినప్పుడు నేను చెప్తాను. ఆ, దాంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ముద్ర పనిచేస్తుంది అని. థ్యాంక్ యూ సార్, మంచి ప్రోటోకాల్ ఇచ్చారు. స్వప్నారెడ్డి గారు చేస్తాను మేడం. నెక్స్ట్ నేను స్వప్నారెడ్డి గారు. నమస్తే బ్రదర్. నమస్తే మేడం, చెప్పండి. మొన్న ఒక మేడము నాకు కాల్ చేశారు. ఓకే. తను నైట్ అంతా నిద్రపోలేదు,
మార్నింగ్ నైట్ కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదని మార్నింగ్ మళ్ళీ ఏడుస్తూ ఫోన్ చేసింది. నైట్ అంతా మేల్కొనే ఉన్నాను, నిద్ర పట్టలేదు, ప్లస్ హెడేక్ ఉందంట. 1 వీక్ నుంచి వాళ్ళు అన్ని హాస్పిటల్స్ వెళ్ళారంట. సిటీ స్కాన్, ఎక్స్రే, మొత్తం హెడ్ కూడా ఎక్స్రే తీశారంట. అంటే వాళ్ళు ఆల్రెడీ పెయిన్ కిల్లర్స్, హెడేక్ టాబ్లెట్స్ మొత్తం వాడారు. వాళ్ళకి కాజ్ ఏంటి తెలియలేదు, అల్లోపతి వాళ్ళకి. ఆ తర్వాత ఇంకా హెడ్ కి సిటీ స్కాన్ కూడా చేయమన్నారంట, చేశారంట. ఏం లేదు, బానే ఉంది అని చెప్పారంట. కానీ ఈమెకేమో తలనొప్పి తగ్గట్లేదు, విపరీతంగా ఏడుస్తూనే ఉండింది. నేను అప్పుడు బ్లాక్ కలర్ అప్లై చేయమని వీడియో చేసి పెట్టాను. ఎట్లా అంటే ఫస్ట్ 2 నెయిల్ కి కింద బ్లాక్ కలర్ డాట్స్ పెట్టమన్నాను. ఆ పెట్టి చూడమని చెప్పాను. తర్వాత వచ్చి నెయిల్స్ కి ఫ్రంట్ సైడ్, హెడ్ తంబు హెడ్ ఫ్రంట్ రిఫ్లెక్స్ లో సైడ్ హెడ్ రిఫ్లెక్స్ లో బ్లాక్ కలర్ కంప్లీట్ గా అప్లై చేసి పెట్టమన్నాను. ఆ నైట్ కి చాలా వరకు నిద్ర పట్టింది, నాకు తలనొప్పి కూడా తగ్గిందని చెప్పింది. వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ డే నైట్ కూడా సేమ్ ప్రాసెస్. అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను. సెల్ ఫోన్ 7:30కి ఆఫ్ చేసేయమని చెప్పాను. ఫుడ్ కూడా 6:30, 7 కల్లా ఇది తినేయమని ఇంపార్టెంట్, చెప్పాను. ఇది హీట్ ఇంపార్టెంట్. లేకుండా చేసుకోమని చెప్పాను. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్పి చీకట్లో వండుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి కొంచెం సేపు ఒక 10 minutes అన్నా మీరు కళ్ళు మూసుకొనే చేయండి అని చెప్పాను. ఆ ఓకే. తర్వాత ఇంకా అసలు తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు మొత్తం తలనొప్పి తగ్గిపోయింది, నిద్ర బాగా పట్టింది, చాలా బాగుందని చెప్పి రిజల్ట్ మంచిగా చెప్పింది. వెరీ గుడ్. సో మెయిన్ ఏంటి అంటే పడుకునే ఒక 1 hour ముందు కానీ మినిమం మీరు ఫోన్కి దూరంగా ఉండాలి. అది మెయిన్. మీరు ఫోన్ యూజ్ చేస్తూ నిద్ర పట్టట్లేదు అంటే కష్టం. ఆ లైట్ అంటే అనేది ఈ చాలా డేంజరస్. కొత్త వాళ్ళు ఏంటంటే బ్లాక్ పెట్టేయండి వచ్చేస్తుంది నిద్ర అని చెప్తారు. ఇవన్నీ చెప్పడం వాళ్ళకి మేబీ అంటే ఆ చాలా అనుభవం మీద ఇంపార్టెంట్. వాళ్ళకి వస్తుంది. మనం చెప్పేటప్పుడు వాళ్ళకి అలా చెప్తే ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ లో ఫాలో చేస్తారు. ఏంటంటే నిద్ర ఒక్క నిమిషం చూద్దామని చెప్పి ఫోన్ తీస్తారు, ఆ 1 minute కాస్త 1 hour అవుతుంది, ఉమ్, 1 hour కాస్త హోల్ నైట్ అవుతుంది. అవునవును. థ్యాంక్ యూ అండి, మంచి టెస్టిమోనియల్ చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్. క్లాస్ చాలా నిదానంగా స్లోగా అసలు బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. తరుణి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఒరిస్సా నుంచి మాట్లాడుతున్నాను. నేను ఆ, అటెండ్ అయింది ఈ క్లాస్. ఓకే, రాష్ట్రాలు కూడా దాటిపోయింది. ఎస్ ఎస్. ఉమ్, ఏంటంటే నాకు కుంభమేళాలో ఈ లెఫ్ట్ పడ్డామంటే నన్ను నేను ఆపుకోవడానికి చెయ్యి కింద పెట్టంగానే ఈ చెయ్యి అంతా ఉమ్, ఫిబ్రవరి నుంచి నొప్పి అండి. తగ్గట్లేదు. ఏంటి అప్లై చేయాలో నాకు తెలియట్లేదు. సార్ని అడుగుదాం అనుకున్నప్పుడు ఆ బిజీలో అడగలేకపోయాను. ఉమ్. సరే మన క్లాసెస్ స్టార్ట్ అయితే అడగొచ్చులే అని. మీరు ఏం చేయండి అంటే స్టిఫ్నెస్ ఉందా, పెయిన్ ఉందా? స్టిఫ్నెస్ ఉంది, ఇక పెయిన్ కూడా ఉంది. అంటే 2 ఇప్పుడు షోల్డర్స్ ఒక షోల్డరా? షోల్డరు, ఆర్మ్ కూడా, చెయ్యి అంతా ఇక్కడ ఓకే, వరకు. అంటే సరే, నేను షోల్డర్ మీరు పెయిన్ కి కలర్ చెప్తాను. ఆర్మ్ నమ్నెస్ ఉందా లేకుంటే పెయిన్ ఉందా? పెయిన్ ఉంటుంది, నమ్నెస్ లేదు, పెయిన్ ఉంటుంది. నమ్నెస్ అది లేదు, కూడా ఓన్లీ నేను పెయిన్. అబ్జర్వ్ చేసా, ఇంట్లో పని చేస్తే ఎక్కువ అవుతుంది. ఏదైనా పని చేస్తే ఎక్కువ వస్తుంది. యా. మీరు ఏం చేయండి అంటే ఓన్లీ పెయిన్ ఉంది కదా, మీరు ఇది షోల్డర్ జాయింట్, మీకు ఓన్లీ ఓకే. లెఫ్ట్ హ్యాండ్ కదా, లెఫ్ట్ షోల్డర్, ఈ చెయ్యి వేలు, లెఫ్ట్ షోల్డర్ కదా. లెఫ్ట్ షోల్డర్. ఎస్. ఆ, మీరు లెఫ్ట్ హ్యాండ్ లో ఇండెక్స్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్స్. రైట్ ఓకే. హ్యాండ్ అయితే లిటిల్ ఫింగర్. ఈ దీంట్లో మీరు స్కై బ్లూ కలర్ వేసుకోండి, బ్లాక్ వేసుకోండి, స్కై బ్లూ వేసుకోండి. అచ్చా సార్. అయితే లెఫ్ట్ కాబట్టి ఇండెక్స్ ఫింగర్ అన్నారు. లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇండెక్స్, రైట్ హ్యాండ్ అయితే లిటిల్, లెఫ్ట్ షోల్డర్ ఇండెక్స్ కాబట్టి. ఫింగర్కి ఏం అప్లై చేయాలి సార్? కింద అప్లై చేయమంటారా? ఇక్కడ మీకు పెయిన్ ఉంటే స్కై బ్లూ అప్లై చేసుకోండి. ఓకే, రౌండ్గానా? రౌండ్ గా, రౌండ్గా. ఓకే. రౌండ్ గా స్కై బ్లూ అప్లై చేసుకోండి. మన ఓకే. తర్వాత నాకు ఒక 2 days లో అప్డేట్ చేయండి, నేను చెప్తాను మీకు అయితే వేరే. ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసుకుంటా. అప్లై చేసుకొని పడుకోండి, నాకు 2 days తర్వాత ఎట్లా ఉంది చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకే ఓకే. ఇది కూడా అడగాలి సార్. అదేంటి, చెవుకి నొప్పికి వాటికి ఏంటండి, కోల్డ్నెస్కి చెవు నొప్పి వస్తూ ఉంటుంది. కోల్డ్నెస్. కోల్డ్నెస్కి మీరు ఇయర్ రిఫ్లెక్స్ లో స్కై బ్లూ పెట్టుకోవచ్చు. అచ్చా అచ్చా. ఎక్కడ పెట్టాలి సార్? ఇక్కడ కోల్డ్నెస్ లో ఉంది కదా. ఇయర్లీ ఫ్లెక్స్ ఎక్కడ ఉంది సార్? మీరు ఏంటి అంటే బెస్ట్
ఇయర్లో కాటన్ పెట్టుకోండి. ఆ, బయటికి వెళ్ళినప్పుడు చల్లగాలి లోపలికి వెళ్ళకుండా ఓకే. ఒక 2 days చూడండి ఎట్లా ఉందో. ఒకసారి అప్డేట్ చేసినప్పుడు నేను క్లియర్గా మాట్లాడిన తర్వాత నేను ప్రోటోకాల్ ఇస్తాను మీకు. అచ్చా. ఇంకోటి సార్, అదేంటి స్టడీనెస్ రావడానికి ఏదైనా ఉందా? స్టడీనెస్ స్టడీనెస్ అంటే దేంట్లో? దేంట్లో అయినా ఏ పనికైనా స్టడీనెస్ ఉండాలి కదా. ఇవాళ చేసి రేపు మానేయొచ్చు. అట్లా అప్పుడప్పుడు నాకు చాలా అవుతుంది అది. ఓకే. స్టడీనెస్ కోసం ఏదైనా ఉందా సార్? ఫస్ట్ మైండ్ కామ్ చేసుకోవాలి. 2 ఓకే. మిడిల్ ఫింగర్ నెయిల్స్ కింద పింక్ డాట్ పెట్టుకోండి. ఓకే, దీనికి ఎస్. ఇది చేయండి ఫస్ట్. ఓకే 2 సార్. మిడిల్ ఫింగర్ నెయిల్ కింద పింక్ డాట్, అది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ మేడం, సార్. ఓకే. వెల్కమ్ మేడం. ఉమా రమన్ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నాకు మా హస్బెండ్ ప్రాబ్లం కోసం ఏ కలర్ ఎక్కడ పెట్టాలో అడగాలి. దానికి పార్కిన్సన్ ప్రాబ్లం ఉంది. మీరు మీరు ఏంటి అంటే ఒకసారి మీరు గ్రూప్లో ఉన్నారు కదా, ఒకసారి పింక్ చేయండి క్లియర్గా. ఆ, మనం ఎందుకంటే ఈరోజు ఇంకా మనం ఇనిషియల్ స్టేజెస్లోనే ఉన్నాం కదా. అచ్చా. మీరు ఒక్కసారి ఎవరికన్నా ట్రీట్మెంట్ అట్లా కావాలి అంటే మీరు గ్రూప్లో ఒకసారి పర్సనల్గా పింక్ చేయండి, మనం చేద్దాం. ఈ రోజు క్లాస్ డౌట్స్ ఈ బ్లాక్ కలర్ ఏమన్నా ఉంటే అడగండి, లేదా మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకుంటా అంటే చేసుకోండి. ఎక్స్పీరియన్స్ షేర్ అంటే నేను బ్లాక్ కలర్ ఎప్పుడు పెట్టుకున్నా బాగా నిద్ర వస్తున్నది. ఏ కలర్ అయినా పర్లేదమ్మా, చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళు చాలా అచ్చా. ప్రోటోకాల్స్ యూజ్ చేసి ఉంటారు. సో బ్లాక్ కలర్ నేను ఎక్కువ యూస్ చేస్తున్నాను రాత్రి తొందరగా నిద్ర పట్టడానికి, డీప్ స్లీప్. సో అది మాత్రం మంచి రిజల్ట్ ఇచ్చింది. తక్కిన నాకు జనరల్ కంప్లైంట్ అట్టే ఏం లేదు. మోకాలు నొప్పి ఉన్నది, దానికి రింగ్ ఫింగర్ ఇక్కడ. దానికి ఇక్కడ మీరు బ్లాక్ యూజ్ చేయండి. ఇది నీ రిప్లేస్ కదా, 2 ఫింగర్స్ లో ఈ మిడిల్ జాయింట్, మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ కి మిడిల్ జాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ ఆ, మీరు ఒక 2 days బ్లాక్ యూజ్ చేయండి, ఒక 2 days పర్పుల్ యూజ్ చేయండి. ఓకే. నెక్స్ట్ మన క్లాసెస్ లో పర్పుల్ వచ్చినప్పుడు నేను క్లియర్ గా చెప్తాను. ప్రస్తుతానికైతే ఇది యూజ్ చేయండి. ఆ, సరే. ఆ, మీకు నేను టెక్స్ట్ చేశాను నెంబర్. మీకు ఆ, ఏదన్నా ఉంటే ఆ నెంబర్కి టెక్స్ట్ చేయండి, లేకుంటే గ్రూప్లో అవైలబుల్ ఉన్నాము. ఆ, నేను కాకుండా గురుచరణ్ సార్ ఉన్నారు, మీకు శ్రీనివాస్ మోరే సార్ ఉన్నారు, ఇట్లా మన సీనియర్స్ చాలా మంది ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి. మీరు ఓకే. అక్కడ గ్రూప్లో పోస్ట్ చేయండి, సరే. అక్కడ హెల్ప్ చేస్తారు. లేదా ఈ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు అక్కడ మేము ప్రోటోకాల్స్ కానీ మీకు కావాల్సిన సపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ. ఓకే మేడం. జ్యోతి గారు. సార్ ఇది స్ట్రెస్ కి, బీపీకి, షుగర్ కి సార్, డయాబెటిక్ కి బ్లాక్ యూజ్ చేయొచ్చా ఇంకా వేరే కలర్ అన్నా సార్? బ్లాక్ అనేది దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటి అంటే మనకు ఒక ప్రాబ్లంకి మనం డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తాం అక్కడ ఉన్న అవును సార్. ప్రాబ్లమ్ని బట్టి. బ్లాక్ అనేది మనకి నథింగ్నెస్ కి తీసుకెళ్ళడానికి, అంటే ఓకే. జీరోనెస్, అంటే ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో అక్కడ తీసుకెళ్ళడానికి. సో బ్లాక్ అనేది యూనివర్సల్ గా దేనికైనా వాడచ్చు. సో అంటే ఇప్పుడు డయాబెటిక్ కి, పాన్క్రియాసిస్ కి అక్కడే వేయాలా లేకపోతే సో ఎట్లా జనరల్ గా సార్ మనం అది? పాంక్రియాస్ బదులు మనం స్ప్లీన్ ని యూజ్ చేస్తాం ఇక్కడ, అక్కడ వేయొచ్చు. కానీ దాని స్ట్రెస్ కి సార్? ఫంక్షనాలిటీ పెంచడానికి ఒక కలర్ ఉంది. ఓకే. సో అది చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ పింక్ చెప్పాను కదా ఇంతకు ముందు, అది వాడండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి సార్ మళ్ళీ ఒకసారి చూపించండి సార్ పాయింట్. ఈ మిడిల్ ఫింగర్ నెయిల్ కింద ఓకే. మీకు పింక్ కలర్ కనిపిస్తుందా? ఓకే. ఇట్లా 2 ఫింగర్స్ కి మీరు పింక్ కలర్ పెట్టుకోండి ఇనిషియల్ గా. అది మీకు ఓకే. ఆలోచనలు తగ్గడానికి, మైండ్ కామ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా? మనం చెప్పిన పాయింట్స్ ఏవైతే నేర్చుకున్నామో అవి యూజ్ చేయండి. నెక్స్ట్ ఎవరికైతే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంటుందో
జనరల్గా చూస్తున్నాం కదా లంగ్స్లో. ఇప్పుడు ఏంటంటే మనం అందరం ఉంది కూడా పొల్యూటెడ్ ప్లేసెస్లో. సిటీ లైక్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఏవైతే ఈ మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో అటువంటి సిటీస్లో రోజు రోజుకి పెరుగుతున్న ప్రాబ్లం ఏంటిది అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కాదు, క్యాన్సర్ కాదు, పొల్యూషన్. పొల్యూషన్ వల్ల బ్రీతింగ్ ఇష్యూస్ అనేది పెరుగుతున్నాయి. మీరు పిల్లల్ని చూడండి, చాలా మందికి బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఒకటి మన లంగ్స్ అనేది మన ఇమ్యూనిటీకి సంబంధించింది. సో కంపల్సరీ మన లంగ్స్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు పిల్లల్ని చూడండి, ఎప్పుడన్నా కోల్డ్ అయిన టైంలో వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. ఎందుకు? లంగ్స్ వీక్ అవుతే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అయిపోతుంది. అందుకని ఇదేంటిదంటే యోగులు అర్థం చేసుకొని మనకు ఒక అద్భుతమైనది ఇచ్చారు, ప్రాణాయామ అని, మన లంగ్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి. ఈ లంగ్స్ ఎంత స్ట్రెంగ్తెన్గా ఉంటే మీరు అంత ఇమ్యూనిటీ ఉంటుంది మీకు. సో దీంట్లో ఎవరికైతే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, ఈ వైరల్ ఫీవర్ వల్ల కావచ్చు, ఈవెన్ కోవిడ్లో కూడా మనకు ఎఫెక్ట్ అయింది లంగ్సే, లేదా ఈ పొల్యూషన్ వల్ల ఎవరికైతే ఎలర్జీస్ ఉంటాయో, అంటే డస్ట్ ఎలర్జీ కానీ లంగ్ బ్రీతింగ్ ఇష్యూస్ రావడము, ఇటువంటి కండిషన్స్లో మీరు ఇది లంగ్ రిఫ్లెక్స్. ఇక్కడ కనిపిస్తున్నాయా రెండు? ఇది రమ్ రిఫ్లెక్స్. వంశీ గారు వీళ్ళకు ఫర్దర్గా డౌట్స్ ఉన్నా ఏదున్నా ఇప్పుడే మనకు వంశీ గారు మనకు ఒకటి లింక్ షేర్ చేశారు చాట్ బాక్స్లో. ఎవరైతే గ్రూప్లో ఉన్నారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే గ్రూప్లో లేరో వాళ్ళు ఇమీడియట్గా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అది టెలిగ్రామ్ గ్రూప్. మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ప్రోటోకాల్స్ కావాలన్నా మన సీనియర్ టీం ఉంది మీకు అడ్రస్ చేయడానికి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో వంశీ గారు, సో ఇది మనం వాట్సాప్ ఇది రెండు పెడదాం, దేది కావాలి. ఓకే. సో మీకు అక్కడ గ్రూప్ లింక్ షేర్ చేస్తారు. వంశీ గారు చెప్పండి. అదే వాట్సాప్ ఇప్పుడు ఆల్రెడీ మనం టెలిగ్రామ్ గ్రూప్ షేర్ చేసాము. సో నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ కూడా షేర్ చేస్తాం. అందులో కూడా ఉంటే అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. సో ఇందులో ఒక్కసారి అభినవ్, మన క్లాస్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది, కొత్త వాళ్ళు ఎంతమంది, ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఆల్రెడీ క్లాస్ లో ఉన్న వాళ్ళు అంటే మనం నెక్స్ట్ క్లాసెస్ కి ఎలాగనేది ఫాలో అప్ చేయొచ్చు అనమాట. ఓకే. ఎవరైతే టీఎం పాత వాళ్ళు కాకుండా ఒకసారి కొత్త వాళ్ళు ఉన్నారో ఒకసారి హ్యాండ్ రేస్ చేస్తారా? హ్యాండ్ కానీ ఎస్ ఎస్ అని పెట్టమని ఎస్ పెట్టండి, లేదా హ్యాండ్ అన్న రేస్ చేయండి. సో ఇది ఫస్ట్ టైం అటెండ్ అయ్యే వాళ్ళు, లేదా మొన్న టీఎం క్లాస్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు కూడా రేస్ చేయొచ్చు. ఓకే, కొత్త వాళ్ళు ఎస్ అని పెట్టండి, టీఎం లో ఉన్న వాళ్ళు అయితే టీఎం అని పెట్టండి. ఫస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళు ఒక 15 మెంబర్స్ వరకు అయితే ఉన్నారు. ఓకే, రైట్ రైట్ రైట్. ఓకే, సో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను అభినవ్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇంక నుంచి మనకి రెగ్యులర్ మన అప్డేట్ లో ఉంటాము. రెగ్యులర్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. సో మన బసవ అకాడమీ అండ్ అదర్ టీమ్ తో రెగ్యులర్ గా మీకు తెలుగు క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. సో దీంట్లో ఇన్ బిట్వీన్ మన బసవరాజు గారు కూడా వస్తారు. సో ఆయన షెడ్యూల్ దాన్ని బట్టి ఆయన కూడా మనకు వస్తారు. నెక్స్ట్ మన ప్రీవియస్ ఆరిక్యులర్ క్లాస్ అది ఉంది, అది కూడా మనకి జరుగుతాయి అనమాట రెగ్యులర్. మీరైతే గ్రూప్ లో అనేది అప్డేట్ ఉండండి. సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కొత్త వాళ్ళకి, సో మనకి ఇది బసవ యాక్టివ్ అకాడమీ తెలుగు అనే గ్రూప్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. మీకు డౌట్స్ లాంటివి అంటే న్యూ పీపుల్ అవనివ్వండి, ఓల్డ్ ఆల్రెడీ పీపుల్ ఎవరైనా ఉన్నా కూడా, టీఎం అటెండ్ అయిన వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరున్నా కూడా మీ యొక్క డౌట్స్ అంటే సపోజ్ మీ డిసీజ్ వైజ్ కానీ ఏదైనా డౌట్స్ ఏవైనా ఉన్నా కూడా ఆ డౌట్స్ అనేది మీరు రైస్ చేయొచ్చు. మనకి ఎవరో ఒకళ్ళు సీనియర్లు, మన గురుచరణ గారు కానీ, శ్రీనివాస్ మౌర్య గారు కానీ,
మన అభినవ్ కానీ వీరభద్రం గారు కానీ ఇలా బసవరాజు గారి దగ్గర నుంచి కంటిన్యూ టీం వర్క్ టీంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు మీకు గైడ్ చేస్తారు. ప్లస్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే గ్రూప్ ని కొంచెం మీకు అవకాశం ఉంటే షేర్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒకటే ఉద్దేశం నాకు ఈ నాలెడ్జ్, ఎందుకంటే మీకు అందులో ఇచ్చేదంతా కూడా ఫ్రీ సర్వీస్. టెలిగ్రామ్ గ్రూప్ లో మీకు మాక్సిమం అంతా కూడా మీరు ఏ డౌట్, ఎలాంటి డౌట్ అయినా హెల్త్ రిలేటెడ్ డౌట్, సో ఏదైనా దీనికి రిలేటెడ్ అనమాట, కలర్ థెరపీ కానీ సీడ్ థెరపీ కానీ దీనికి రిలేటెడ్ ఏది ఉన్నా కూడా మన సీనియర్స్ ఎవరో ఒకళ్ళు మీకు 100% టచ్ లో ఉంటారు. సో ఇంకా గ్రూప్ అనేది 10 మందికి చేరాలని మా ఉద్దేశం. సో మీరు హోల్ హార్టెడ్ గా వాలంటరీగా మీరు ఈ సర్వీస్ 10 మందికి అందాలని ఒక మంచి ఉద్దేశంతో మేము ఎలా ఫాలో అవుతున్నాం, మీరు కూడా ఒకళ్ళ అవకాశం ఉన్నంత వరకు మీరు మిగతా వాళ్ళకి షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఏది లింక్ లేకపోయినా కూడా బసవ యాక్టివ్ అకాడమీ తెలుగు అని మీరు టెలిగ్రామ్ లో కొట్టినా కూడా మీకు ఇమీడియట్ వస్తుంది. ఎందుకు టెలిగ్రామ్ గ్రూప్ అంటే మనకు రెగ్యులర్ గా డేటా అనేది అందులో ఉంటుంది. మీరు ఇంకొక గుడ్ బెనిఫిట్ ఏంటంటే ప్రీవియస్ గా టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రీవియస్ గా డౌట్స్ అడిగినా కూడా స్టోరేజ్ ఉంటుంది. కొత్త వాళ్ళే చెప్తున్నాను, స్టోరేజ్ అనేది ఉంటుంది. ఆ స్టోరేజ్ వల్ల ఏంటంటే మీకు పాత మీ డౌట్ ఏదో ముందే ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు అడుగుంటారు, మీకు సొల్యూషన్ అక్కడ కూడా దొరుకుతుంది అనమాట. సో టెలిగ్రామ్ గ్రూప్ అండ్ మన టీఎం గ్రూప్ అన్నింటిలో కూడా అప్డేట్ ఉండండి. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. సో రెగ్యులర్ మీకు అప్డేట్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈవెన్ అభినవ్ రావచ్చు, మన బెంగళూరు మేడం కానీ, లేదంటే బసవరాజు గారి టీంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. దీంతో పాటు బసవరాజు గారు కూడా మనకి ఆయన కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఆయన కూడా క్లాస్ అనేది తీసుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వాట్సాప్ గ్రూప్ కూడా షేర్ చేస్తాను. సో దాంట్లో కూడా మీరు లేని వాళ్ళు జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మనకు మంగళవారం రోజు క్లాస్ ఉంది, కలర్ ఇంగ్లీష్లో ఉంటుంది. విజయలక్ష్మి గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ సార్. ఈవినింగ్ మేడం, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇందాక నాకు కాస్త థ్రోట్ పెయిన్ ఉండింది సార్. సో ఇది వేసుకున్నాక కొంచెం తక్కువ ఉంది, కానీ మింగితే నొప్పి వస్తుంది. ఇంకా ఇది డైలీ వేసుకోండి, డైలీ వేసుకోండి తగ్గే వరకు. 4 hours ఉంచుకోవాలి కదా నైట్. మరి ఇప్పుడు ఏం 12 కాదండి, వరకు ఇప్పుడు 10 అయింది కదా, మీరు పడుకునే ముందు, సారీ 8 అయింది, 8:30 అవుతుంది. మీకు పడుకునే వరకు మీకు ఒక 2 hours అవుతుంది, లేదా నైట్ పడుకునే ముందు కూడా వేసుకొని పడుకోవచ్చు, ఏం కాదు. ఉంచుకోమంటారా? ఉంచుకోండి, ఏం కాదు. సార్ ఇంకొకటి, స్కిన్ ఎలర్జీస్ కి ఏమి యూజ్ చేయాలి సార్? ఎక్కడ అంటే దేనికి పెట్టుకోవాలి బ్లాక్? స్కిన్ ఎలర్జీస్ కి రైట్ హ్యాండ్, లిటిల్ ఫింగర్, మిడిల్ జాయింట్. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సోరియాటిక్ అంటే మిగతా కలర్స్ కూడా ఉన్నాయి. ఈరోజు బ్లాక్ చూసాం కాబట్టి బ్లాక్ పెట్టుకోండి. నెక్స్ట్ దాంట్లో నేను వేరే కలర్స్ కూడా చెప్తాను. సార్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు గొంతు నొప్పి కాబట్టి థ్రోట్ ఇన్ఫెక్షన్ కి కూడా పెట్టమంటారా? లంగ్స్ ఉంటే, లంగ్స్ ఏమన్నా బ్రీతింగ్ అట్లా డిఫికల్టీ ఉంటే లంగ్స్ కూడా పెట్టండి. ఇది చూడండి, ఇంకొంచెం పెద్దగా పెట్టండి. ఓకే. ఇంకొంచెం దీన్ని పెద్దగా పెట్టండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ మొంగడానికి ఇది కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది సార్. సో ఇరిటేషన్ వీటికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, దీనికి కూడా. ఇప్పుడే మీరు ఒక స్లైట్ డిఫరెన్స్ అయితే చూసారు కదా, సో మీరు రెగ్యులర్ గా పెట్టడం వల్ల మళ్ళీ మీకు హెల్ప్ అవుతుంది ఇది. లిటిల్ ఫింగర్ కి మిడిల్ జాయింట్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ కాదు, రైట్ హ్యాండ్. సోరియాటిక్ కి ఎనీ స్కిన్ వాటికి మనకి ఇది స్కిన్ జాయింట్. ఫర్దర్ గా మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్పాను ఈ జాయింట్ అనేది మనం మిగతా కలర్స్ చూసినప్పుడు. ఎందుకంటే అవ్వలేదు కాబట్టి నేను జస్ట్ ప్రోటోకాల్ చెప్తున్నాను. ఇక్కడ మీరు ప్రస్తుతానికి అయితే బ్లాక్ పెట్టండి. ఇది లంగ్ రిఫ్లెక్స్ లో బ్లాక్ పెట్టండి, లంగ్ ఇన్ఫెక్షన్స్ కి. ఇక్కడ వంశీ గారు మనకు వాట్సాప్ గ్రూప్ కూడా షేర్ చేశారు. ఎవరైతే గ్రూప్ లో లేరో గ్రూప్ లో జాయిన్ అవ్వండి, మీకు ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఎందుకంటే నాకు మళ్ళీ గ్రూప్ లింక్ కోసం పర్సనల్ గా కూడా మెసేజ్ చేస్తున్నారు. సో అట్లా మీకు ఇబ్బంది ఉండదు, మీ గ్రూప్ లోనే వచ్చేస్తాయి. శేఖర్ గారు నెక్స్ట్ సార్. ఇదండి లంగ్ రిఫ్లెక్స్. ఇది మన లంగ్స్ ఇక్కడ. సో ఇక్కడ లంగ్స్ కి పెట్టేసాను, కనిపిస్తుందో? ఆంజనేయులు గారు. సార్ స్మాల్ డౌట్ సార్.
ఇందాక చెప్పండి. మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే నాకు షోల్డర్ పెయిన్ ఉండేది సార్, దాదాపు 30 years నుంచి పైనుంచి నాకు రైట్ షోల్డర్ పెయిన్ ఉండేది. నిన్నే ఆ, ఈ ఇండెక్స్ ఫింగర్ కి థర్డ్ జాయింట్లు వేసాను బ్లాక్. అసలు ఎంత రిజల్ట్ అంటే అసలు నిన్నటి నుంచి అసలు ఈ షోల్డర్ ఉందా లేదంటే అంత వెయిట్లెస్ గా ఉంది. ఎక్కడ చూసారు సార్ అది? అది నేను జనరల్ గా ఏంటంటే ఈ సుజోక్ ప్రకారం అట్లా వేసాను నేను. ఏ కలర్ వేసారు? షోల్డర్ కి అట్లా యూజ్ చేశాను. కలర్ ఏం వేసారు సార్ అక్కడ? బ్లాక్ వేసాను సార్. సూపర్. బ్లాక్ వేసాను థర్డ్ జాయింట్ దగ్గర, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనమాట. సూపర్ సార్. తర్వాత కర్నూలు, నేను యాక్చువల్ నెల్లూరు ఉండేది. కర్నూలు నుంచి నిన్న వేరే వాళ్ళు కాల్ చేశారు, అబ్బాయికి 27 years యాక్సిడెంట్ అయిందంట 1 year బ్యాక్. నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకురావాలని వాళ్ళు ఫోన్ చేశారు. అతను అబ్బాయి ఇబ్బంది పెట్టాను, నేనే వస్తాను ఒక 1 week లో అని చెప్పాను. అంటే క్లాట్స్ అయ్యి అబ్బాయికి యాక్సిడెంట్ క్లాట్స్ అయ్యి పెరాలసిస్ అనమాట. ఓకే. అయితే బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది, పడుకొని అట్లా ఉండటం వల్ల అంటే సరే రిలీఫ్ వచ్చేదానికి చెప్పాను వాళ్ళ మదర్కి ఇట్లా స్కేమ్ బ్లాక్ టైమ్ అని. ఈరోజు మా ఆఫ్టర్నూన్ కాల్ చేశారు, చాలా రిలీఫ్ వచ్చింది సార్ బ్యాక్ పెయిన్, చాలా సూపర్ అద్భుతమైన రిజల్ట్ అని చెప్పారు అనమాట. సూపర్ అయితే సూపర్ నాకు సార్. డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇండెక్స్ ఫింగర్ కి రైట్ హ్యాండ్ కి ఇలా వేసాను కదా, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ కి లిటిల్ ఫింగర్ కి ఏమన్నారు? మీకు లెఫ్ట్ హ్యాండ్కి ఉన్నప్పుడు మీరు రైట్ హ్యాండ్లో వేస్తే లిటిల్ ఫింగర్, ఓహో రైట్ హ్యాండ్ లో వేస్తే. రైట్ హ్యాండ్లో వేసినప్పుడు ఇది లిటిల్ ఫింగర్. లెఫ్ట్ హ్యాండ్ లో ఇండెక్స్ ఫింగర్ కి వేయచ్చు కదా? అంటే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో అయితే మళ్ళీ ఇండెక్స్ ఫింగర్ అవుతుంది అదే అదే ఒక డౌట్ సార్. ఇట్లా ఉంది, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఆ తేడా సార్, అది కొద్దిగా మనం గమనించుకోవాలి. సూపర్ సార్, అట్లానే కంటిన్యూ చేయండి, ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సూపర్ సార్. బ్లాక్ అండి, సార్ వేసిన కలర్ బ్లాక్. నెక్స్ట్ రాము గారు. రాము గారు. షోల్డర్ పెయిన్ కోసం సార్ వేసిన కలర్ బ్లాక్. మీకు లెఫ్ట్ షోల్డరా రైట్ షోల్డరా? రెండు షోల్డర్స్ ఉంటాయి, ఇది షోల్డర్ జాయింట్, ఇక్కడ వేసేసుకోండి కలర్. ఇది షోల్డర్ జాయింట్, ఇది షోల్డర్ జాయింట్. సో ఈరోజు చెప్పింది క్లియర్గా అర్థమైందా? ఒకళ్ళు చాలా మంచి ప్రశ్న అడిగారు, ఎన్ని రోజులు కలర్ థెరపీ అప్లై చేసుకోవాలి? ఎన్ని రోజులు అప్లై చేసుకోవాలి? కొంతమందికి రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది, కొంతమందికి రిజల్ట్ అనేది టైం పడుతుంది. మనకు ఇష్యూస్ ఏదైతే ఉందో ఆ ఇష్యూస్ సాల్వ్ అయ్యే వరకు కూడా మనం ఈ కలర్స్ వేసుకోవచ్చు. పోనీ దీంతో ఏమన్నా నష్టం ఉందా? మనకేమన్నా ఎక్స్ట్రా అమౌంట్ ఏమన్నా ఖర్చు అవుతుందా? మీరు ఈ లిటిల్ ఆర్టిస్ట్ కలర్ పెన్సిల్ తీసుకున్నారంటే 150 రూపీస్. ఇప్పుడు సార్ చెప్పారు, ఇన్ని మనకి మిగతా వాళ్ళందరూ కలిసి మనకి ఇన్ని టెస్టిమోనియల్స్ ఇచ్చారు. మీకు బయటికి వెళ్తే ఏంటంటే చాలా కాస్ట్లీ అవుతుంది. ఒక 150 రూపీస్ ఇంట్లో పెట్టుకుంటే అది మీకు ఎన్ని రోజులు వస్తుంది కలర్స్ వేసుకోవడానికి? కొన్ని దీంతో ఏమన్నా నష్టం ఏమన్నా ఉందా? నష్టం లేదు. మనకు బసవరాజ్ సార్ అదే చెప్తారు, మీకు ఎటువంటి నష్టం లేనప్పుడు మీరు కలర్స్ వేసేసుకోండి, వేసుకొని ట్రై చేయండి, ఏముంది. సార్ ఇంకా కాన్ఫిడెంట్గా ఏం చెప్తాను అంటే, మీరు ఈ కలర్ వేసుకోండి, మీకు రిజల్ట్ వస్తే నమ్మండి. ట్రై చేయడంలో అయితే తప్పలేదు కదా. ఎందుకంటే ఆ 15 years ఒక రీసెర్చ్ నాలెడ్జ్ మనకు సార్ ఇచ్చారు. అందుకే చూడండి ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయో. ఇంకా మనం ఫస్ట్ కలర్లోనే ఉన్నాం, బ్లాక్లో. ఇంకా మనకు చాలా ఉన్నాయి, ఇంకా మనకు 5 elements కి సంబంధించిన కలర్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఏం చేయాలి అనేది. అందుకే మీకు ఆ ఇష్యూ తగ్గే వరకు కూడా మీరు కలర్స్ అప్లై చేసుకోండి, మీకు దాంతో నష్టమేం లేదు. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
హలో, హలో, ఎవరండి? స్వప్న నేను అండి. స్వప్న. చెప్పండి చెప్పండి. ఈ డైజెషన్ కోసమని ఈ స్టమక్ రిఫ్లెక్స్ పాయింట్ లో బ్లాక్ కలర్ అప్లై చేశాను డే ఆ, టైమ్ లో. ఆ, చేస్తే డైజెషన్ కి అయితే కొంచెం బ్లోటింగ్ అట్లా ఉండేది, అది బాగానే ఉంది. కానీ నిద్ర అసలు ఏ వర్క్ చేయకుండా నిద్రపోయాను ఆ రోజంతా. ఓకే, అది మీకు దాని బాడీకి వల్లేనా నిద్ర ఇంకా అవసరము. దేని వల్లనా అర్థం కాలేదు. లేదు లేదు, మీ బాడీకి నిద్ర అవసరం. అలసిపోయారు మీరు బాగా. డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. ట్రై చేయండి. ఈ ఒక కలర్ వల్ల అవ్వట్లేదు అంటే ఆ కలర్ది మీకు న్యూట్రల్ అయిపోయింది, మిగతా కలర్ యూస్ చేయాలి అని. ఓకే, ఓకే. మీరు చేయండి, ఇది బాగా పనిచేస్తుంది. ఇది చేయండి, తర్వాత సేమ్ పాయింట్లో స్కై బ్లూ కూడా హెల్ప్ కానీ అవుతుంది. డే లో నిద్ర వస్తే ఇబ్బంది కదా, దానికి 2 నెంబర్ వేసినా కూడా నిద్ర వస్తుంది. టూ ఏది వేస్తారు? 2 డార్క్ బ్లూ వేసాను. పని చేస్తుంది. నిద్ర అంటే మీరు 1-2 డేస్ బిఫోర్ అలసిపోయా రెస్ట్లెస్గా ఉన్నారా ఏంటి అనేది కూడా చూడాలి. ఓకే, ఓకే. వేసుకోండి, మీకు బాగా పనిచేస్తుంది. ఇది డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి. ఇప్పుడు మ్మ్. స్టమక్ రిఫ్లెక్స్లో బ్లాక్ కలర్, ఇది స్టమక్ మ్మ్. రిఫ్లెక్స్, ఇక్కడ బ్లాక్ కలర్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఉమ్. మీకు అట్లా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నా ఈవినింగ్ వేసుకోండి. ఇక్కడ కొంచెం పైకి పెట్టండి విజయలక్ష్మి గారు. హ్యాండ్ కనిపించట్లేదు. హ్యాండ్ రేస్ చేస్తున్నా, చెప్పండి మేడం. హైట్ కి కూడా బ్లాక్ వాడొచ్చా సార్? హైట్కి ఏంటంటే హైట్ హార్మోన్స్, వీటికి ఇది చేయడానికి హెల్ప్ అవుతుంది. దానికి మీరు ఏంటిది అంటే బ్రెయిన్ దగ్గర మనం బ్లాక్ వాడచ్చు. మన మైండ్కి వీటికి ఆ, వేరే పాయింట్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఎంత ఏజ్? 15 సార్. సో వాళ్ళకి ఏంటి అంటే ఎక్సర్సైజెస్ బాగా చేపియండి, స్ట్రెచ్చింగ్స్ బాగా చేపియండి, అవి బాగా యూజ్ అవుతాయి. ఓకే. ఇది దాంతో పాటు కలర్స్ ఏంటంటే ఇంకా హెల్ప్ అవుతాయి సపోర్టింగ్ లో. సో సో బ్లాక్ ఇక్కడ thumb లో వేయమంటారా పైన? తమ్ములో ఈ కాదు, నేను ఫర్దర్ క్లాసెస్ లో ఇంకా ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా మీకు. ఈ మిగతా ఫింగర్స్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని నేను చెప్పట్లేదు. మనకు మైండ్ కాన్షియస్, సబ్ కాన్షియస్ దీంట్లో కూడా ఉన్నాయి, మనకు గ్లాండ్స్ కూడా ఉన్నాయి. సో మనం ఆ గ్లాండ్స్ లో కూడా మనం ఈ పాయింట్స్ యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా చెప్పామనుకోండి, మీకు ఏంటంటే అది ఆ పాయింట్ అర్థం అవ్వదు. అందుకని చెప్పేసి నేను సో ఎంత ఇప్పుడు 14 ఇయర్స్ ప్రెసెంట్ అన్నారు కదా? 14 14 15 సార్. 15. మీరు ఏం చేయొచ్చు అంటే లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ మిడిల్ జాయింట్లో మనకు పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ మిడిల్ జాయింట్. ఓకే, ఇక్కడ మీరు కలర్ వేయొచ్చు, వాళ్ళు హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ బ్లాక్, బ్లాక్ ఇప్పుడు మనం అంటే బ్లాక్ వేసుకుంటున్నాం కాబట్టి బ్లాక్ వేయండి. డాటల్ అవునండి, సర్కిల్ సరే. సర్కిల్ వేయండి, అది హెల్ప్. ఎపిలెప్సీ ఉంటుందా సార్? అంటే మనం కొన్నిటికి మనకు సిమ్టమ్స్ మీద రిజల్ట్ ఉంటుంది, కొన్నిటికి మన దగ్గర దీంట్లో ట్రీట్మెంట్ లేదు. కొద్దిగా వాళ్ళని బెటర్ చేయగలం కానీ కొన్ని కేసెస్తో మనకు ట్రీట్మెంట్ లేదు. ఎట్లయితే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ పాలిప్స్కి కానీ ఇటువంటి వాటికి. ఇవి ఒకసారి కంప్లీట్ కేసు దాంట్లో గ్రూప్లో పెట్టండి, చూసిన ఓకే తర్వాత దాంట్లో ప్రోటోకాల్స్ ఇద్దాం. ఓకే ఎందుకంటే ఇవి కొంచెం కాంప్లికేటెడ్ కదా, డైరెక్ట్గా మనం ఏం చెప్పలేము. ఓకే థ్యాంక్ ఓకే, థ్యాంక్ యూ. సో ఈ రోజుకి మనం క్లాస్ క్లోజ్ చేద్దాము. లాస్ట్ ఒకళ్ళిద్దరిది లాస్ట్, ప్రతిమా శ్రీనివాస్ గారు. హాయ్ అభినవ్. ప్రతిమ గారు, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి, చెప్పండి క్వశ్చన్. అయితే ఇప్పుడు మీరు చేతిలో అర్థం అవుతున్నాయి కొన్ని. ఇప్పుడు మన ఫింగర్స్ లో ఈ జాయింట్ దీనికి, ఈ స్కిన్ జాయింట్ అది ఇది ఇదేం అవ్వలేదండి మనకు, అది ఇంకా ఓకే ఓకే ఫస్ట్ క్లాస్ కదా, అదే చెప్తాను. అందుకే నేను ఏంటంటే మిగతా కలర్స్ ఎందుకు చెప్పట్లేదు అంటే రీజన్ అదే.
మీకు ఏంటి అంటే అసలు ఈ జాయింట్ లో ఎందుకు ఈ కలర్ యూస్ చేస్తామనేది తెలియదు. అదే అసలు జాయింట్స్ ఏది దేనికి రిలేటెడ్ అనేది ఒక చార్ట్ కానీ మీరు ఏదైనా ఒకసారి ఒక క్లాస్ అది ఫస్ట్. ఈ ఫస్ట్ క్లాస్ కదా, నేను అన్ని క్లియర్ గా మన క్లాసెస్ లో అన్ని వస్తాయి. అదే చెప్తున్నాను, మీరు ఏంటంటే నర్సరీలో ఉండి మీరు డిగ్రీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనం అందుకే మనకి ఇవి కొన్ని సిరీస్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. నేను తీసుకుంటాను, మనకు సుధా మేడం ఉన్నారు, ఇంకా టీంలో చాలా మంది ఉన్నారు. సో అట్లా మీకు ఎప్పుడైతే క్లాసెస్ అవుతుంటాయో ఒక్క దాని మీద మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. ఓకే అందుకే ఏంటంటే నేను బేసిక్స్ నుంచి క్లియర్ గా చెప్తున్నాను. ఓకే అవి అవి మీకు రెగ్యులర్ గా వస్తాయి. ఓకే ఓకేనా? జస్ట్ ఓకే క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. ఫ్యూ వీక్స్ లో ఫ్యూ మంత్స్ లో మీరే చెప్తారు మాకు, ఇక లేదు లేదు ఇక్కడ కాదు ఇక్కడ కలర్ వేయండి అని. ఓకే ఓకే ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. ఓకే అండి. సార్ చెప్పండి. సార్ అది ఎపిలెప్సీకి ఎక్కడ ఇవ్వాలి సార్? పాయింట్ బ్లాక్ ఇవ్వచ్చా ఇప్పుడు స్టార్టింగ్ ఇటువంటి లో? ఒక్కసారి మీరు ఏంటి అంటే ఒకసారి గ్రూప్ లో పింక్ చేయండి ఓకే ఇవన్నీ. ఒకసారి అంటే ఓకే కంప్లీట్ కండిషన్ ఏంటి అనేది పింక్ చేయండి. ఇప్పుడు ఇవి ఓకే ఏంటి అంటే ఇవి జనరల్వి. ఎపిలిప్సీ ఓకే ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా చెప్తే దాని ప్రకారం వేయడం బెటర్. ఓ ఓకే ఇప్పుడు సార్. ఏంటి అంటే మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయట్లేదు కదా, మనం ఏంటి అవును. అంటే నేర్చుకుంటున్నాం, జనరల్ ఓ ప్రోటోకాల్ చెప్తున్నాం. ఇప్పుడు అది ఎపిలిప్సీ ఓకే ఒకటే ఉండదు కదా, అది ఎప్పటి నుంచి ఉంది, దానికి మ్మ్. ఇంకేమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా, ఓకే ఆ, అటువంటివి. ఇప్పుడు మనం ఏం చెప్పాం, జస్ట్ స్లీప్ లేకుంటే ఇక్కడ పాయింట్ అయ్యమన్నాం. కానీ అదే స్లీప్ అవును సార్. రాకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అవును సార్. సో అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు దీంట్లో. ఓకే ఓకే. సో ఓకే అట్లా ఏమన్నా ఉంటే మీరు గ్రూప్ లో పెట్టడం బెటర్. ఇక్కడ బేసిక్ ప్రోటోకాల్స్ మాత్రం చూసుకోండి. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ సార్. ఓకే. హలో సార్ చెప్పండి. సాయి కుమార్ అండి, నేను అభినవ్ గారు గుర్తుపట్టారా? సార్ నమస్తే సార్. మరి ఆయాసానికి ఆస్తమాకి ఏ కలర్ వేయాలి, ఎక్కడ మన టెస్ట్ సార్ ప్లేస్ లో ఇన్ఫెక్షన్స్ ఉంటే బ్లాక్ కలర్ లంగ్స్ లో వేయండి. ఇన్ఫెక్షన్ ఆయాసం? ఏమన్నా లంగ్స్ లో కానీ ఏదన్నా ఇన్ఫెక్షన్ లాగా ఉంటే ఇది బాగా పనిచేస్తుంది, బ్లాక్ లంగ్ రిఫ్లెక్స్ లో. ఓకే. అంటే దీంతో పాటు మీరు సార్ చాలా ఏళ్ళగా ఉంది అది మాకు. మామూలుగానే చిన్నప్పుడే పాలు ఉబ్బసం ఉన్నాయి అన్నారు, పెద్ద అయ్యాక కూడా ఆయాసంగానే ఉంటున్నది వాడికి. సార్ దీంట్లో ఆయాసంలో మీకు అస్తమా వేరు. మీకు అస్తమా ఎందుకు వస్తుంది అంటే హైపర్ సెన్సిటివిటీ ఆఫ్ బ్రాంక్లీ వల్ల వస్తుంది జనరల్ గా రావడానికి రీజన్. ఎందుకంటే నార్మల్ వాటి కంటే కూడా మీకు అవి సెన్సిటివ్ గా ఉన్నాయి. ఎయిర్ పైప్స్ ఇట్లా ఉండాల్సిన ఎయిర్ పైప్స్ ఇట్లా ఉంది. సో ఈ కండిషన్స్ లో మీకు ఏంటి అంటే ఫస్ట్ ఈ బ్లాక్ కలర్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకే. ఇది మీకు ఎఫెక్టివ్ ఉంటుంది కొంచెం. దీనికి మనకు సీడ్ కూడా ఉంది, థెరపీ సింగిల్ సీడ్. ఒకసారి ఏంటంటే మీరు గ్రూప్ లో పింక్ చేసినప్పుడు ఇంకా మీకు క్లియర్ గా చెప్తాం. ఒకసారి ఓకే డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇంకా ఫర్దర్ గా ఏమున్నాయి అనేది. బట్ లంగ్ ఇన్ఫెక్షన్ వరకు అయితే ఇది వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది హెల్ప్ అవుతుంది సార్ డెఫినెట్ గా. ఇంకా మీరు ఒకవేళ ఇబ్బంది లేకుంటే ప్రాణాయామ చేయడం చాలా బెటర్. ఓకే. పొల్యూషన్ ఎన్వైరన్మెంట్ లో తిరగకూడదు, తిరిగిన మాస్క్ పెట్టుకోవాలి. మై సన్ ఈజ్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, వాళ్ళు ఎప్పుడు ఏసీలోనే ఉంటారు కాబట్టి అదొక ఇబ్బంది ఉందేమో అని ఇది కూడా అనుకుంటున్నా. ఇబ్బంది అండి. సో మీరు ఈ ప్రాణాయామ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది సార్ దీంట్లో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. బ్రహ్మానందరావు గారు ఇది లాస్ట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మరి నాకు లెఫ్ట్ లెగ్కి యాంకిల్స్ దగ్గర వెలుపల పక్కన మన గిలక అంటాం చూడు, ఒకసారి ఫోటో షేర్ చేయండి సార్ గ్రూప్లో. ఫోటోను అంటే ఏమైంది ఎగ్జాక్ట్ గా ఒకసారి అది ఏమి కాదు, మన ఇచ్చింగ్ వచ్చి రఫ్ అయిపోయి దాదాపు సంవత్సరం నుంచి అట్లే ఉంది అది. సార్ దాని చుట్టూ ఒకసారి బ్లాక్ కలర్ వేయండి. ఓకే సార్, వేసి ట్రై చేయండి సార్, మళ్ళీ అప్డేట్ చేయండి, చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ. సో ఇదేంటి అంటే మళ్ళీ మనకు ట్యూస్డే రోజు ఇంగ్లీష్లో క్లాస్ ఉంది.
సో ఎంతమందిని వీలవుతే అంతమందిని మన గ్రూప్లో జాయిన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి సార్, మనకు మీకోసం ఇంతమంది కోసం ఇన్ని మనం ఫ్రీ క్లాసెస్ పెడుతున్నాము. సో ఇది అందరికీ రీచ్ అవ్వాలి. సో అందరినీ గ్రూప్లో జాయిన్ చేయండి, లేదా మీ దగ్గర లింక్ వస్తే ఆ లింక్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. ఓకే, దీని జూమ్